ఏ అంశమైనా నిర్ణయాన్ని నాంచడం ఏపీ సీఎం చంద్రబాబుకి ఉన్న స్పెషాలిటీ. ఎన్నికల్లో టికెట్లైనా పార్టీలో పదవులైనా అంతే. ఆఖరుకు పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అలాగే నాంచుతారు. పదవులు ఆశించేవారు అలసిపోయే వరకు లేదా మర్చిపోయే వరకు లేట్ చేస్తారు. సింగిల్ అధికారంలోకి వస్తేనే నామినేటెడ్ పోస్టుల విషయం తేల్చిన చంద్రబాబు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరింత జాగు చేస్తున్నారు. అసలు కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పోస్టుల విషయంలో కుదిరిన ఒప్పందం ఏంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నామినేటెడ్ పోస్టులను ఆశించే వారి సంఖ్య భారీగా పెరిగింది. 3 పార్టీల నుంచి ఎన్నికల్లో టికెట్ దక్కని ఎందరో నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్ రాని వారితో పాటు ద్వితీయ శ్రేణి నేతలు అలాగే ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారి లిస్టు రోజు రోజుకు పెరుగుతోంది. ఎవరికి వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమది ప్రధాన పార్టీ కాబట్టి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుతుంటే తమ నాయకుడు కలవడం వల్లనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని, అందువల్ల తమకు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన అంటోంది. ఏదేమైనా మోదీ హవా ఉన్నందునే కూటమి అధికారంలోకి వచ్చిందని బీజేపీకి నామినేటెడ్ పోస్టులు ఎక్కువగా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కింది స్థాయిలో నాయకులు ఎవరి వాదనలో వాళ్లు ఉంటే పై నాయకత్వం వీటిపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. రీసెంట్ గా టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న పల్లా శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ ను కలిసిన సందర్భంలో నామినేటెడ్ పోస్టుల అంశం చర్చకొచ్చినట్టు సమాచారం. జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమన్వయం చేసుకోవడం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీల శ్రేణులు ఎక్కడ పొరపచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే అధికారం చేపట్టిన రోజుల వ్యవధిలోనే పిఠాపురం నియోజకవర్గంలో ఓ గ్రామంలో ఆలయ నిర్వహణ కమిటీపై పెత్తనం కోసం టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించింది. వన్నెపూడిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం, తరువాత తాటిపర్తిలో ఆలయ నిర్వహణ కోసం 2 పార్టీలు మళ్లీ గొడవ పడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నియోజకవర్గ ప్రజల్లో ఆందోళన నెలకొంది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అన్నట్లుగా వ్యవహారం ముదురుతోంది. పైకి అంతా సైలెంట్ గా కనిపించినా లోపల మాత్రం పట్టు కోసం 2 పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూటమి నేతలు ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో 60% పదవులు టీడీపీకి, 30% జనసేనకు, 10% బీజేపీకి కేటాయిస్తారని, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఇదే ఫార్ములా అమలవుతుందని, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం 50% బీజేపీ, మిగతా 50% టీడీపీ జనసేనకు ఇచ్చేలా అంగీకారం కుదిరినట్లు జనసేన నేతల టెలికాన్ఫరెన్స్ లో చెప్పినట్లు చర్చ నడుస్తోంది. కూటమిలో ఉన్న 3 పార్టీలకు ఒకే విధానం అమలు చేయాలి కానీ మా ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రమే ఎమ్మెల్యే పార్టీకి తక్కువ పోస్టుల రూలు ఎలా అమలు చేస్తారని బీజేపీ ప్రశ్నిస్తోంది. 3 పార్టీలకు ఎమ్మెల్యేల సీట్ల ఆధారంగా సమానంగా పదవుల పందేరం జరగాల్సిందేనని కాషాయ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి నేతల హనీమూన్ పీరియడ్ ముగింపు దశకు చేరుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధిపత్యం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎన్నికల ముందు సమన్వయం కోసం కమిటీ వేసినప్పటికీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల అంశంలో మాత్రం 3 పార్టీల నేతలు ఆ సాహసం చేయలేకపోతున్నారు. నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూటమి నేతలకు తలనొప్పిగా మారిందని, అందువల్ల ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెడదామని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ తప్పదని అంటున్నారు.